ప్రపంచ వాస్తవిక స్థితిని తనకు ఎరుకపరిచిన ఒక దివ్య దృశ్యాన్ని వర్ణిస్తూ గురుదేవుడు ఇలా అన్నారు. నాకిప్పుడు ఏమి కనిపించిందో మీకు తెలుసా? ఒక దివ్య దృశ్యం. జగజ్జనని దర్శనం. ఆమె గర్భిణీ స్త్రీ మాదిరిగా కనిపించింది. బిడ్డను కని మరుక్షణంలోనే మింగేసింది. మింగేటప్పుడు బిడ్డలో ఎంత భాగం నోట్లోకి పోయిందో అంత భాగము శూన్యమైపోయింది. సర్వం శూన్యమని అమ్మ నాకు ఇలా తెలియజేసింది. అంతేకాక ఆమె ప్రళయమా రా రా అని ఆహ్వానిస్తుంది అన్నట్లు కనిపించింది అన్నారు గురుదేవులు. తన వ్యాధిని గురించి గురుదేవుల అభిప్రాయం. చివరి దశలో కంఠంలోని వ్రణంతో గురుదేవులు జబ్బు పడ్డప్పుడు శశిధర పండితుడు ఆయన్ను సందర్శించి ఇలా అడిగాడు. రోగగ్రస్తమైన భాగంలో మనస్సుని కేంద్రీకరించి మీరెందుకు నివారణ పొందకూడదు అని ప్రశ్నించాడు. భగవంతుడికి అర్పించిన నా మనస్సును రక్తమాంసం పంజరమైన ఈ తుచ్చ కళేబరం మీదకి ఎలా మరల్చగలనన్నారు గురుదేవులు. పోనివ్వండి, వ్యాధి నివారణార్థం అమ్మను మీరు ప్రార్థించరాదా అని అడిగాడు శశిధరుడు. నా జగన్మాతని స్మరిస్తూనే స్థూల శరీరం నా దృష్టి నుంచి తొలగిపోతుంది. అప్పటికి దానితో నాకు సంబంధం ఏమీ ఉండదు, ప్రమేయమే ఉండదు. కాబట్టి శారీరక విషయంగాను ఏమని గాని ప్రార్థించటం నాకు అసాధ్యం అన్నారు గురుదేవులు. గురుదేవుల వ్యాధి తీవ్రమైనప్పుడు ఎలాంటి ఆహారాన్ని తినలేకపోయేవారు. మాట్లాడడం కూడా ఎంతో కష్టంగా ఉండేది. ఆ స్థితిలో ఆయనలా అన్నారు. నేనిప్పుడు అనేక ముఖాల మూలంగా మాట్లాడుతూ ఆరగిస్తున్నాను. సర్వాత్మలకు నేను ఆత్మను. నాకు అనంత ముఖాలున్నాయి. నేను అఖండాత్మను. ఈ ఆత్మ మానవ చర్మంతో కప్పబడి ఉంది. దానిలో ఒకానొక చోట గొంతులో పుండు బయలుదేరింది. శరీరం రోగగ్రస్తమైనప్పుడు మనస్సును బాధిస్తుంది. వేడి నీళ్లు పడి శరీరం బొబ్బలెక్కినప్పుడు మనం ఈ నీరు నన్ను కాల్చింది అంటూ నీళ్లను తిడతాం. కానీ కాల్చింది వేడిమే కానీ నీళ్లు కాదు. బాధ, వ్యాధి అంతా శరీరానికే. కానీ ఆత్మ సమస్త బాధాతీతం, సమస్త రోగాతీతం. వ్యాధులు, బాధలు అన్నీ అంటజాలవు. వ్రణం బాధ పెడుతున్న కంఠాన్ని చూపిస్తూ దీని మూలంగా గుక్కెడు పాలనైనా మింగలేకున్నాను. కాబట్టి కాస్త ఏమైనా తెలియగేటట్లు చేయమని అమ్మని ప్రార్థించాను. కానీ అమ్మ అందరినీ చూపిస్తూ ఇలా అంది. ఎందుకు? అందరి ముఖాల మూలంగా నువ్వు భుజించటం లేదా? అమితమైన సిగ్గుతో నేనిక మాట్లాడలేదు. శరీరానికి అపరిమిత బాధ కలిగిన మనిషి ఎలా ఆత్మ విచారణ చెయ్యాలో, ఆత్మ జ్ఞానంలో నెలకొని ఉండాలో బోధించటానికై ఆ జగన్మాత నాకీ వ్యాధిని కల్పించింది. ప్రాణాలను తోడివేసే బాధ చేత భరించరాని ఆకటి చిచ్చుతోనూ శరీరం సంకటపడుతూ ఉన్న కాస్త ఉపశాంతి కలిగించటం మానవ శక్తి అసాధ్యమైనా కూడా ఆత్మే శరీరాధిపతి అని అమ్మ నాకు తెలియచేసింది. ఆత్మ ఇంద్రియాతీతమైన పరంజ్యోతి అని, ఆత్మజ్ఞానం ఒక్కటే వాస్తవమని, సిద్ధత్వం సాధించినప్పుడే సమస్త బంధ విమోచనం అవుతుందని, విశ్వాసహీనులకు, సంశయాత్ములకు నమ్మకాన్ని కలిగించటానికై దివ్యమాత ఈ శరీరానికి ఈ వ్యాధి కల్పించింది అన్నారు గురుదేవులు. అంత్యదశలో గురుదేవులకు వ్యాధి కలిగినప్పుడు శిష్యులు వ్యాధి నివారణార్థమై భగవంతుణ్ణి ప్రార్థించమని, తమ కొరకైనా మరికొంతకాలం శరీరం నిలబడానికి భగవంతుణ్ణి వేడుకోమని మనస్ఫూర్తిగా ప్రార్థించగా గురుదేవులు ఇలా అన్నారు. సరే కానీ ఈ విషయంగా నేను దేవుడికి నివేదించినా లాభం లేదు. పరమేశ్వరేచ్ఛే జరిగగాక. నేను నా జగజ్జనని శాశ్వతంగా ఏకమైన మని నాకిప్పుడు స్పష్టంగా తోస్తుంది. కృష్ణుడితో రాధ ఇలా పలికింది. ప్రాణప్రియ, నువ్విక నా హృదయంలోనే నెలకొని నన్నేలుకో. నీ మానవ రూపం నాకిక కనపడకు అని. కానీ వెంటనే ఆమె మానవ రూపంలో కృష్ణుని చూడ్డానికి తహతహలాడింది. ప్రాణేశ్వరుడైన కృష్ణుణ్ణి గాంచటానికే ఆమె హృదయం పరితపించసాగింది. కృష్ణుణ్ణి చూడకపోతే జీవితం దుర్భరమనిపించింది. కానీ ఆమె కోరిక ప్రకారం భగవదెచ్ఛే జరగవలసింది కదా! అందుచేత కృష్ణుడు చాలా కాలం వరకు మళ్ళీ మానవ రూపంలో ఆమెకి సాక్షాత్కరించలేదు. గురుదేవుడు మానవత్వ దైవత్వాల సమ్మేళనం. నా హృదయానికి నిజానికి కంటకాల మాదిరి గుచ్చుకునే 3 మాటలున్నాయి. అవి గురువు, కర్త, బాబా అంటే తండ్రి. భగవంతుడొక్కడే గురువు, జగద్గురువు. నా జగజ్జననియే సమస్త కార్యాలను నిర్వర్తించేది.
కత్తి. నేను నా నేనామె చేతిలో ఉపకరణ మాత్రాన్ని. సదా నేనామె బిడ్డనని భావించుకుంటూ ఉంటాను. సుప్రసిద్ధుడైన ఒక పండితుడితో తన సమావేశాన్ని గురించి గురుదేవులు ఇలా తెలిపారు. పండితుడు నన్ను చూడడానికి వస్తున్నాడని వినగానే భయపడ్డాను. ఎందుకంటే నేను ధరించిన వస్త్రాన్ని గురించే నాకు ధ్యాస ఉండదు. నాతో అతడు సంభాషిస్తే నేనేం సమాధానం చెప్పాలో నాకు తోచదు. అప్పుడు అమ్మతో ఇలా అన్నాను. నిన్ను తప్ప నేను అన్యం ఎరుగను. ఈ శాస్త్రాలు, గీస్త్రాలు నాకేమీ తెలియవు. అందుచేత ఇక్కడున్న వారితో ఇలా చెప్పాను. మీరంతా ఇక్కడ కూర్చోండి. మీరెక్కడుంటే నాకు ధైర్యం. పండితుడు రాగానే నాకింకా కాస్త భయం వేస్తూనే ఉంది. అతడికేసి తదేకంగా చూస్తూ, అతడి మాటలకు ఆలకిస్తూ మౌనంగా కూర్చున్నాను. అప్పుడే అమ్మ నాకు పండితుడి మనస్సును పూర్తిగా విప్పి చూపించటం గాంచాను. వివేక వైరాగ్యాలు లేకుంటే శాస్త్రాలను ఊరక వల్లిస్తే లాభమేమిటి? తన శరీరాన్ని చూపిస్తూ ఇక్కడేదో శిరస్సుకు పాకిపోతున్నట్టు తోచింది. భయం తొలగిపోయింది. శరీర స్మృతే తప్పింది. ముఖం పైకెత్తాను. నోట్లో నుంచి మాటలు ప్రవహించసాగాయి. నా వాగ్రూపంలో వెలువడుతున్న నా భావాలు ఎవరో మళ్ళీ మళ్ళీ పరిపూర్ణమరుస్తున్నట్లుగా నాకు తోచింది. కామార్పూర్‌లో జనం ధ్యానం కొలిచేటప్పుడు ఒకడు వెనక నుంచి ధాన్యాన్ని తోస్తుంటే మరొకడు కొలుస్తూ ఉండేవాడు. ఇది ఇలాంటిదే. ఏ విషయాలను గురించి ప్రసంగించానో నాకే తెలియదు. నాకు కాస్త బాహ్యస్మృతి రాగానే పండితుడిని చూసేసరికి అతడు అశ్రువులతో శరీరం తడిసిపోయేటట్లు ఏడవసాగాడు. అప్పుడప్పుడు నాకీ స్థితులు కలిగేవి. కేశవ్ నన్ను గంగానది మీదుగా నావలో షికారు తీసుకువెళ్తానని కుక్ అనే క్రైస్తవ మత ప్రచారకుడు, యాత్రికుడు అయిన ఐరోపా దేశస్థుడు మాతో కూడా వస్తాడని వర్తమానం పంపాడు. అది విని నేను సరుగుడు చెట్ల వద్దకు పదే పదే వెళ్ళసాగాను. అంటే భయం చేత మలమూత్ర విసర్జన చేశారని భావం. అనంతరం వారు వచ్చారు. నేను స్టీమర్ ఎక్కాను. వెంటనే నాలో ఒక మార్పు కలిగింది. అప్పుడిన్ని విషయాలను గురించి ప్రసంగించాను. భక్త బృందాన్ని చూపిస్తూ మీరంతా నేను అద్భుతమైన బోధనలు చేశానని చెప్పారు. కానీ నాకా విషయమే ఎరుకలేదన్నారు గురుదేవులు. నాలోని పరమాత్ముడే నా చేత ఈ కార్యాలన్నింటినీ చేయిస్తున్నాడు. ఒక్కొక్కప్పుడు భగవద్భావాన్ని పొందేవాణ్ణి. అర్చింపబడినదే అప్పుడు నాకు శాంతి కలిగుండేది. నేను అతడి చేతిలోని ఉపకరణాన్ని. నన్ను అతడు వినియోగించుకుంటున్నాడు. నన్ను అతడు ఇలా చేయిస్తున్నాడో అలా చేస్తున్నాను. ఎలా పలికిస్తాడో అలా పలుకుతున్నాను. గురుదేవులకు ముఖ్యారునామా పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిన అంటే సంపూర్ణాత్మార్పణం చేసిన పిమ్మట కూడా గిరీష్ చంద్ర ఘోష్ పూర్వ జీవితం వల్ల తనకు సంప్రాప్తమైన పాప ప్రవృత్తులను తలపోసి దుఃఖక్రాంతుడై కలవరపడసాగాడు. అది చూసిన గురుదేవులు ఇలా అన్నారు. ఓయి మతిహీనుడా! నిన్ను పట్టుకుంది బురదపామనుకున్నావా? కాదు, అది విషసర్పం. పరిగెత్తి నువ్వు ఇంటికి పోయినా మరణించవలసిందే. నీకు ఆ మాత్రం తెలీదా? బురదపామును కప్పను పట్టుకుంటే అది ఎన్నో సార్లు బెకబెకలాడితేనే గాని ప్రాణం విడవదు. ఒక్కొక్కప్పుడది తప్పించుకోవడము జరుగుతుంది. కానీ అదే దాన్ని పట్టుకున్నది విషసర్పమైతే 1, 2 బెకబెకలతోనే దాని పని సరి. ఒకవేళ తప్పించుకున్నా కాస్త దూరం పరిగెత్తినా కలుగులో పడి చస్తుంది. ఇక్కడికి వచ్చిన వారి విషయం కూడా ఇలాంటిదే. అంటే వారెలాగైనా పాప వినిర్ముక్తులవుతారని భావం. ఒకరోజు శిష్యుడు తన పాదాలను ఒత్తుతుంటే గురుదేవులు ఆ పరిచయనుద్దేశించి ఇలా పలికాడు. దీనికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. అప్పుడు హృదయం మీద చెయ్యి వేసుకొని మళ్ళీ ఇలా అన్నాడు. నాలో ఏదైనా దివ్యత్వం ఉన్న పక్షంలో దీనిచే ఈ శుశ్రుతతో అవిద్య, అజ్ఞానం పూర్తిగా నశింపవలసిందే. అప్పుడు శిష్యుడు గంభీరంగా అవలోకిస్తూ ఇలా అన్నాడు. ఇక్కడ ఎవరు పైవారు లేరు. ఆనాడు నాకొక దృశ్యం గోచరించింది. అప్పుడు హరీష్ నా సమీపంలో ఉన్నాడు. సచ్చిదానందమయుడు ఈ కోశం నా శరీరం నుంచి వెలువడుతుండడం నాకు గోచరించింది. అతడిలా పలికాడు. ప్రతి యుగంలోనూ నేను అవతరిస్తాను. నాకు అపస్మారకం కలిగించిందనిపించింది. అందువల్ల నేను మౌనం పాటించాను. అతడే సచ్చిదానందమయుడే ఇలా పలుకులుగా విన్నాను. చైతన్యుడు కూడా శక్తిని ఆరాధించాడు. నువ్వు శక్తిని ఆరాధిస్తున్న కారణాన భగవతారం కాననుకోకు అని భగవంతుడు గురుదేవులకు తెలిపాడని భావం.
వ్యాధిగ్రస్తుడై ఉన్నప్పుడు గురుదేవులు ఒకసారి శిష్యులతో ఇలా అన్నారు. ఇక్కడ అంటే తనలో ఇద్దరు వ్యక్తులున్నారు. ఒక వ్యక్తి జగజ్జనని, రెండో వ్యక్తి ఆమెకు భక్తుడు. జబ్బుపడి ఈ రెండిన్ జబ్బు పడింది ఈ రెండో వ్యక్తే. తన శిష్యులతో భగవంతుడు అవతార రూపంలో వస్తూ ఉంటాడు. అతడు మానవ రూపాన్ని తాలుస్తాడు. అతడితో అతడి శిష్యులు మళ్ళీ లోకేశ్వరి సన్నిధికి వెళ్తారు. అకస్మాత్తుగా నలుగురైదుగురు వీధి గాయకులు ఇంట్లోకి వస్తారు. వచ్చి వారు భగవన్నామ సంకీర్తనం చేస్తారు. ఆనందంతో నృత్యం చేస్తారు. అది అవ్వగానే ఆ ఇంటిని వీడిపోతారు. రాక ఎంత ఆకస్మికమో, పోక అంతే ఆకస్మికం. వారెవరు, వారి వృత్తాంతం ఏమిటో లోకులకు తెలియదు. బలిపీఠం, బలి కాబోయే ప్రాణి, బలిని నిర్వర్తించే వ్యక్తి 3 ఒకే తత్వమని తెలుసుకున్నాను. అంత్యదశలో వ్యాధి తీవ్రమైనప్పుడు గురుదేవులు నరేంద్రుణ్ణి, స్వామి వివేకానందని ఇలా అడిగారు. "సరే కానీ నాయనా, నా భావాలెలాంటివని నీ అభిప్రాయమని" ప్రశ్నించారు గురుదేవులు. చెప్పేదేమిటి ఆర్యా తామే సర్వం వివేక ఖడ్గంతో, లోకాతీత బలంతో సంసారారణ్యాన్ని ఛేదించుకొని బ్రహ్మాన్ని పొందిన వీరాధి వీరులు తాము. సఖ్య భావాన్ని సైతం ఆ లోకైక రమణీయుణ్ణి చేరే దివ్య ప్రేమ పారవస్యాన్ని, అనిర్వచనీయ ప్రేమ మాధుర్యాన్ని తాము పొందారు. భగవదర్పితాపంలో సంఖ్యాభావం అనటమే ఎందుకు సమస్త భావాలను కరత కరతలామలకం చేసుకున్న భాగవత వీరులు తామన్నారు నరేంద్రుడు. గురుదేవుల హృదయంలో దివ్య భావాలన్నీ ఒక్కొమ్మడిగి ఉబికి పారవస్యాన్ని కలిగించాయి. తన హృదయం మీద చెయ్యి వేసుకొని నరేంద్రుని ఇతర శిష్యుల సంబోధిస్తూ ఇలా అన్నారు. "సర్వం భావించదగ్గ సమస్తం ఇందులో నుంచే వెలువడుతుందని నాకు గోచరిస్తుంది. ప్రత్యక్షంగా కానవస్తుందన్నారు" గురుదేవులు. తాను భగవదవతారమూర్తినని గురుదేవులు అనేక పర్యాలు వక్కాణించి ఉన్నారు. ఈ విషయంగా సంశయం కలుగగా నరేంద్రుడు తనలో తానిలా అనుకున్నాడు. ఈ ఘోర శరీర యాతన అనుభవిస్తున్న ఈ సమయంలో, ఈ మరణ యాతనా సమయంలో ఈయన తాను భగవద్ధామూర్తినని తెలుపగలిగితే నేను నమ్ముతాను. అతి విచిత్రం. ఈ భావం నరేంద్రులో స్ఫరించగానే గురుదేవులు తన యావత్ శక్తిని కూడగట్టుకొని విస్పష్టంగా ఇలా అన్నారు. "నాయనా, నీకింకా సందేహం తీరలేదా? విను. ఎవడు రాముడో, ఎవడు కృష్ణుడో అతడే ఈ శరీరంలో రామకృష్ణుడు. కానీ వేదాంతం ప్రకారం కాదు సుమా" అన్నారు గురుదేవులు. ఎవరు మన రక్షకుడో, ఎవరు మనలను సమస్త విశ్వాన్ని సృజించి పరిపోషిస్తాడో, ఎవరు ఈ విశ్వాన్నంతా తన నిలేమని ఎరుగును, ఎవరు దేవతలను సృజించి వారికి తమ తమ విధులను నియమించాడో, అట్టివాణ్ణి అద్వితీయుడైన పరమాత్మని గూర్చి ధీమంతులు ఎల్లరూ పరమేశ్వరుడెవ్వరు అని విచారణ సల్పుతారు. ఓ నరులారా! ఎవరు ఈ సమస్తాన్ని సృజించారో అట్టివాణ్ణే పరమాత్ముని మీరు ఎరుగకున్నారు. మీ వ్యక్తిభావానికి సైతం అతీతుడై అతడు మీలో దాగి ఉన్నాడు. మీ దృష్టిని పొగమంచు మాదిరి ఆవరించి ఉన్న అజ్ఞానానికి వశులై ఐహిక సౌఖ్యాలకే పాకులాడుతూ, పరంలో స్వర్గభోగాలనొసగే కర్మలనొరస్తూ, ఆత్మను గూర్చి దురాభిప్రాయాలకు లోనై సంచరిస్తున్నారు. నైతిక సూక్తులు. చాకలి ఇంట్లో ఉతకడానికి తెచ్చిన బట్టలు అనేకం ఉంటాయి. కానీ అవి అతడివి కావు. ఉతకగానే అతడు ఇల్లు ఖాళీ అవుతుంది. స్వతంత్ర భావం లేనివారు ఈ చాకలి వంటివారు. నీ భావాల పట్ల చాకలివాడవు కాబోకు. ఇతరులు ఏం చెయ్యాలని కోరుకుంటున్నారో దాన్ని స్వయంగా నువ్వు చెయ్యి. యాచన చేత మానవుడు అల్పుడవుతాడు. బలిచక్రవర్తిని యాచించబోయినప్పుడు విష్ణువంతటి వాడు వామనుడు కావలసి వచ్చింది. ఎవరినీ కాని నువ్వు యాచించబోయినప్పుడు హీనుడు అవుతున్నావు అని భగవంతుడు సోదాహరణంగా మనకు బోధిస్తున్నాడు. లోకులెంత సులభంగా స్తోత్రం చేస్తారో అంత సులభంగా నిందించను కలరు. కాబట్టి నిన్ను గురించి వారు చేసే నిందాస్తుతులను పట్టించుకోకు. శాంతి, సుగుణాలకు అలవాలమైన జీవితం గడుపుతూ లోకుల నిందాస్తుతులకు గణించకు. కొందరి విషయంలో మనం జాగరూకులమై మెలగాలి. ధనికులు, వారికి ధనబలం, అంగబలం ఉండటమే కాక అమితమైన పలుకుబడి ఉంటుంది. తలుచుకుంటే వారు నీకు అపకారం చేయగలరు. నువ్వు వారితో ఎంత జాగ్రత్తతో మసలుకోవాలి. వారన్న దానికల్లా బహుశా తల ఊపవలసి వస్తుంది.
కుక్క అది నిన్ను చూసి మొరిగినా, మీద పడి కరవబోయినా నువ్వు ఆగి ఈలవేసి దాన్ని శాంతింప చెయ్యాలి. ఆబోతు అది నిన్ను కుమ్మడానికి వస్తే కొన్ని శబ్దాలతో దాన్ని శాంతింప చెయ్యాలి. తాగుబోతు నువ్వు అతన్ని ఉసిగొలిపితే నిన్ను అడ్డమైన బూతులు తిడతాడు. కానీ మామ కులాసాగా ఉన్నావా అంటూ అతన్ని బుజ్జగిస్తే వాడు ఎంతో ఆనందించి వచ్చి నీతో పొగ తాగుతాడు. ముల్లంగి దుంపలను తిన్న వ్యక్తికి ముల్లంగ వాసనలు తేనుపులే వస్తాయి. దోసకాయ మొసవిని వ్యక్తికి దోసకాయ వాసనలే తేనుపులే వస్తాయి. అలాగే అంతరంగంలోని భావాల పస మాటలే ఒక్కొక్కప్పుడు వెలువడుతూ ఉంటాయి. తిండి ఎలాంటిదో తేపు అలాంటిది. భోజనం ఎలాంటిదో మానసం అలాంటిది. ఏ గూటి చిలక కాగూటి పలుకు అన్నట్లు ఎలాంటి వారితో సహవాసం చేస్తామో అలాంటి గుణాలే మనకు అబ్బుతాయి. అంతేకాక మన గుణాలను అనుసరించే సహవాసాన్ని ఎన్నుకుంటూ ఉంటాం. కొందరు తాచుపాము నైజం కలవారై ఉంటారు. వారు ఎప్పుడు కాటు వేసేది మీకు తెలియదు. విరుగుడు కనుగొని వారి విషాన్ని నువ్వు తొలగించటానికో ఎంతో శ్రమ పడవలసి ఉంటుంది. లేదా వారి మీద పగ పూనేటంత క్రోధావేశానికి లోనవుతావు. క్రోధం తమోగుణ లక్షణం. కోపోద్రిక్తుడైన వాడు వివేకాన్ని కోల్పోతాడు. హనుమంతుడు లంకకు నిప్పంటించాడు. కానీ సీత ఉంటున్న అశోకవనానికి కూడా అది తగలబడుతుందేమోనని ఊహించేటంత వివేకం అతడికి లేకపోయింది. వందల వేల గురువులు లభిస్తారేమో కానీ శిష్యులు లభించటం దుర్లభమనే సామెత మీరెరుగుదురు కదా! శ్రీరంగ నీతులు చెప్పేవారు అనేకులున్నారు. వాటిని ఆచరించేవారు అరుదని భావం. మత ధర్మాలు క్షీణించటానికి కారణమేమిటి? వాన నీరు నిర్మలమైనదే. అయినా భూమి మీద పడేసరికి సంపర్క దోషంతో మలినమవుతుంది. మిద్దెలు, తూములు, కాలువలు ఇవన్నీ మురికిగా ఉన్నప్పుడు అవి ప్రవహించే వాన నీరు మాత్రం మురికి కాదా? ఇలాగే మత ధర్మాలు ఆయా ప్రచారకుల లోపాలతో దోషభూయిష్టాలవుతున్నాయి. పాపాన్ని, పాదరసాన్ని హరించుకోవటం దుర్లభం. సాధువును గాని, దేవాలయాన్ని గాని సంధించపోయినప్పుడు ఒట్టి చేతులతో పోకూడదు. అర్పించటానికి ఏదైనా స్వల్పంగానైనా పుచ్చుకొని వెళ్ళాలి. ఇంట్లోని వాళ్ళు మెలకువతో ఉంటే దొంగలు చొరబడలేని విధంగా నువ్వు సదా జాగరూకుడివై ఉండే పక్షంలో చెడు తలంపులు నీ మనసులో చొరబడి నీ శీలాన్ని హరించలేవు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు మొదలైన వారి పట్ల ఉండే రాగమే మాయ. సర్వజీవుల పట్ల సమానంగా ప్రవహించే ప్రేమ దయ. జీవించి ఉన్నంత వరకు నేర్చుకుంటూనే ఉండు. బతికి ఉన్నంత కాలం భక్తి ప్రవత్తుల రహస్యాలను అనుదినం నేర్చుకుంటూనే ఉండు. దానివల్ల నీకు మేలే కలుగుతుంది. పూజ్యభావంతో ఇతరులు శిరస్సు వంచే చోట నువ్వు శిరస్సు వంచు. పెద్దలను గౌరవించటం వ్యర్థంగా పోదు. సదా నీ మతధర్మాల్లో పట్టుదల కలిగి ఉండు. కానీ దురభిమానాన్ని, పరమత అసహనాన్ని పూర్తిగా విడనాడు. భరతుడు, ప్రహ్లాదుడు, శుకుడు, విభీషణుడు, పరశురాముడు, బలి, బృందావన గోపికలు వీరంతా తమ పెద్దలు భగవద్ విషయంలో తమకు అడ్డు తగులటంతో వారి పట్ల అవిధేయులై ప్రవర్తించారు. నిష్కాముడివై, అసంగుడివై నీ విద్యుత్ కర్మలను ఒనర్చటమే సర్వోత్తమం. పారమార్థక సూక్తులు. ఈశ్వరవాణి ఒకప్పుడు పిచ్చివారి నోటిని, తాగుబోతుల నోటిని, పసిపిల్లల నోటిని కూడా వినివిస్తుంది. సదా హరినామ సంకీర్తనం జరిగే ఇంట్లో పిశాచం చొరబడలేదు. గంగా నదీ తీరంలో నివసించేవారు ధన్యులు, పవిత్రులు. గంగా జలాన్ని సాధారణమైన నీరుగా భావించకూడదు. బృందావన ధూళిని సామాయిన ధూళిగా తలచరాదు. శ్రీ జగన్నాథ దేవుడి మహాప్రసాదాన్ని అన్నంగా ఎంచరాదు. ఇవన్నీ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపాలు. భగవంతుడు సంకల్పిస్తే సూది బెజ్జంలో ఏనుగును దూర్చగలడు. ఇచ్ఛానుసారం అతడేమైనా చేయగలడు. భగవంతుణ్ణి శరణజొచ్చిన వ్యక్తి నడవడికలో తడబాటు ఉండదు. ఆరితేరిన నటుడు తప్పుడడుగు వెయ్యడు. హరి అంటే మన హృదయాలను హరించేవాడని అర్థం. హరిబల అంటే హరియే మన బలమని భావం. ఆత్మ ప్రబోధం కలగనిదే భగవంతుని తెలుసుకోలేము. భగవంతుని శరణుజొచ్చి లజ్జను, భయాన్ని విడనాడు. భగవంతుడి పేర నేను నృత్యం చేస్తే జనం ఏమనుకుంటున్నారో ఇలాంటి భావాలను తృణీకరించు.
ఒక వ్యక్తితో శ్రీరామకృష్ణులు అన్నారు, "జీవితంలో ఉత్కృష్ట భాగాన్ని సంసారములో గడిపేసి ఇప్పుడు నువ్వు భగవంతుడిని అన్వేషించటానికే వచ్చావు. మంచిదే. భగవంతుడిని గాంచిన తర్వాత సంసారివైన పక్షంలో ఎలాంటి శాంతిని, ఆనందాన్ని అనుభవించి ఉండేవాడివో కదా!" శ్రద్ధయే అభీష్ట వరప్రదాత. మన లక్ష్య పెట్టవలసిన వాటిలో మొదటిది భగవత్ సాక్షాత్కారము. తరువాతది ఆయన సృష్టి. వాల్మీకికి రామమంత్రం ఉపదేశింపబడింది. కానీ దాన్ని మరా మరా అని తలకిందులుగా జపించాలని అతడు ఆదేశం పొందాడు. అంటే మా అంటే ఈశ్వరుడని, రా అంటే జగత్తు అని భావం. మొదటి భగవంతుడు, తరువాత జగత్తు. అపరిమిత భక్తితో, తన్మయత్వంతో పొందటంతో హాని కలుగుతుంది అనటం అవివేకం. అసంగత ప్రలాపం. మాణిక్య కాంతులు మనోహరంగాను, ప్రశాంతికరంగాను ప్రకాశిస్తాయే గాని తగలబెట్టవు. లీల మూలంగా నిత్యుని తెలుసుకో ప్రయత్నించు. సత్తును తెలుసుకోవడానికే చిత్తును ఆశ్రయించు. శుద్ధ సత్వ స్వరూపమైన బ్రహ్మాన్ని తెలుసుకోవడానికే శుద్ధ చైతన్య రూపమైన అతడి లీలను ఆశ్రయించమని భావం. నిత్యమైన దాన్ని అనిత్యమైన దాని మూలంగానే పొందవలసింది. సత్యాన్ని అసత్యం మూలంగానే కనుక్కోవాలి. పరమార్థాన్ని వ్యవహారం మూలంగానే గ్రహించాలి. అతడి పేరు చిన్మయుడు. అతడి నివాసం అధిష్టానం చిత్తం. చిత్తు జ్ఞానం అతడు పరమేశ్వరుడు. జ్ఞాన స్వరూపుడు. అతడి నివాసం అధిష్టానం. చిత్తు జ్ఞానం అతడు పరమేశ్వరుడు జ్ఞాన స్వరూపుడు. సాంసారిక దుష్యంత్ వల్ల కలిగే హాని. బాటసారి కల్పవృక్షం. భగవంతుడు కల్పతరువు లాంటివాడు. మనం ఏం కోరినా భగవంతుడు ప్రసాదిస్తాడు. కాబట్టి పారమార్థిక సాధనలతో మనస్సును పరిశుద్ధం చేసుకొని సాధకుడు ఐహిక వాంఛలన్నింటినీ విసర్జించటానికే జాగరూకుడు కావాలి. ఈ విషయంగా ఒక కథ చెప్తాను వినండి. ఒక బాటసారి ప్రయాణం చేస్తూ దారిలో ఒక మైదానాన్ని చేరుకున్నాడు. అతడు బయట ఎండలో నడిచినందున అలసి ముచ్చెమటలు పట్టగానే కాసేపు విశ్రమించాలని ఒక చెట్టు నీడన కూర్చున్నాడు. కొంచెం సేపయ్యాక అక్కడ నిద్రపోవడానికి తనకొక పాన్పు లభిస్తే ఎంత సుఖంగా ఉంటుందో అని ఊహించసాగాడు. అతడు కూర్చున్నది కల్పవృక్షం నీడలో. ఆ విషయం అతగాడు ఎరుగడు. అతడి ఊహల్లో కోరిక మొదలవ్వగానే అతడి పక్కన ఒక చక్కని పాన్పు అమర్చబడింది. దాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపోయి దాని మీద పడుకున్నాడు. తరువాత ఒక సుందరాంగి వచ్చి సుతిమెత్తగా తన పాదాలను ఒత్తితే ఎంతో హాయిగా ఉంటుందో కదా అననుకున్నాడు. ఈ తలుపు కలగగానే నిజంగానే ఒక సుందరాంగి వచ్చి తన పాదాలను ఒత్తుతుండటం కనుగొని బాటసారి పరమానందభరితుడయ్యాడు. ఆ తర్వాత అతడికి విపరీతమైన ఆకలి వేసింది. అప్పుడు ఇతడిలా ఊహించాడు. నేను కోరిందంతా సంప్రాప్తమైనది. నాకిక ఏదైనా ఆహారం లభించకపోతుందా? మరుక్షణంలోనే అతడి ముందు రకరకాలైన రుచికర పదార్థాలు వడ్డించబడ్డాయి. వెంటనే వాటిని ఆరగించసాగాడు. తృప్తిగా తిన్న తర్వాత పరుపు మీద పడుకొని ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకోసాగాడు. అలా చేస్తూ చటుక్కున ఇప్పుడు హఠాత్తుగా నన్నొక పులి వచ్చి గొట్టుకుని మింగితే అని ఊహించాడు. మరుక్షణంలోనే గాండ్రుమంటూ ఒక పెద్ద పులి అతని మీదకు ఉరికి మెడను పంజాతో కొట్టి నెత్తురు తాగసాగింది. ఇలా ఆ బాటసారి ప్రాణాలు కోల్పోయాడు. సామాన్యంగా లోకుల గతి ఇలానే పరిణమిస్తూ ఉంటుంది. కీర్తి, గౌరవాలను వాంఛించి భగవంతుడిని ప్రార్థించే పక్షంలో మీ కోరికలు కొంతమేరకు తప్పక సిద్ధిస్తాయి. కానీ వాటి వెనక పెద్ద పులి దాగి ఉందన్న జ్ఞాపకం ఉంచుకోండి. రోగం, శోకం, ధననష్టం, మానవహాని మొదలైన ఈ పెద్ద పులులు సజీవమైన పులి కంటే 1000 రెట్లు భయంకరాలు కదా! పువ్వులమ్మే వ్యక్తి ఇంటినే చేరిన పల్లెపడుచులు. కొందరు బెస్తవారైన పల్లెపడుచులు సంత నుంచి ఇంటికి పోతూ దారిలో పొద్దుగూకి వడగళ్ల వాన వస్తున్నందున సమీపంలోని ఒక పువ్వులమ్మే వ్యక్తి ఇంటికి చేరుకున్నారు. ఆ వర్తకుడు దయదలిచి వారిని తాను పువ్వులు నిలిపి ఉంచిన వసారా గదిలో ఆ రాత్రి పడుకోమన్నాడు. ఆ గదిలో పరిమళాలు విరజిమ్మే పువ్వులు టన్నుల కొద్దీ ఉండడంతో గుమగుమ సువాసన వీచసాగింది. కానీ ఆ సువాసన పల్లెపడుచులకు దుర్భరమై వారికస్సలు కునుకు కూడా పట్టనివ్వలేదు. చివరికి అందులో ఒకామె అందుకు నివారణోపాయం కనుగొంది. తక్కిన వారితో ఆమె ఇలా అంది. "ఖాళీగా ఉన్న మన చేప బుట్టల మీద
కొంచెం నీళ్లు చల్లి వాటిని మన వద్ద ఉంచుకుందాం. మనకు నిద్ర పట్టకుండా చేస్తున్న ఈ పువ్వుల వాసనకి ఇదే విరుగుడు. పల్లె పడుచులంతా ఆ యోచనకు సంతోషంగా సమ్మతించి అలాగే చేశారు. అరగడియలో వారంతా గుర్రు పెట్టనారంభించారు. అభ్యాసం ఎంత గొప్పదో సాంసారిక దుశ్చింతలతో పుట్టి పెరిగి పేడపురుగు మాదిరి ఆ మాలిన్యంలోనే జీవించడానికి అలవాటు పడ్డ లౌకికుని గతి అలాంటిదే. పవిత్రత, వైరాగ్యము, త్యాగం ప్రకాశించే చోటే ఇలాంటి వ్యక్తి నిమిషమైనా మనువలేడు కదా! అలాంటి వాతావరణంలో అతడు ఉక్కిరిబిక్కిరైపోతాడు గదా! సమాధమగ్నుడైన యోగి. ఒక యోగి సమాధమగ్నుడై బాట పక్కన పడి ఉన్నాడు. ఒక దొంగ ఆ దారిన పోతూ అతన్ని చూసి, అతగాడు దొంగే అయి ఉండాలి. రాత్రి కొన్ని ఇళ్లల్లో దోచి అలసటతో ఇక్కడికి నిద్రపోతున్నాడు. పోలీసులు వారు వచ్చి త్వరలోనే అతన్ని పట్టుకుంటారు. కాబట్టి నేను త్వరగా ఇక్కడి నుంచి పారిపోవటం ఉత్తమం అనుకున్నాడు. ఈ ఆలోచన రాగానే వాడు పారిపోయాడు. ఇంతలో ఒక తాగుబోతు అటుగా వచ్చి యోగిని చూసి ఇలా అన్నాడు. ఓహో! బావ బావ తప్పతాగి ఈ మురికి కాలువలో పడిపోయావా? హుహు. నేనే నయం. ఒరేయ్! నీకంటే నేనే కైపు నిగ్రహించుకొని పడిపోకుండా ఉన్నాను. చూడు నా మజాక. చివరికి ఒక సాధువు వచ్చి సమాధమగ్నుడైన ఒక మహనీయుడక్కడ పడి ఉన్నాడని గ్రహించి అతడి చెంత కూర్చొని పాదాలొత్తసాగాడు. నిజమైన మహత్వాన్ని, పవిత్రతను గ్రహించకుండా మన లౌకిక ప్రవృత్తులు ఇలా మనలను నిరోధిస్తుంటాయి. పల్లెవాళ్ల దివ్యావేశం అర్చకుడికి అన్నం. అర్చకులను గురించి గురుదేవులు చైతన్య చరిత్ర నుంచి ఒక కథను చెబుతూ ఉండేవారు. భావ సమాధి నిమగ్నుడైన శ్రీ చైతన్యుడు సముద్రంలో పడ్డప్పుడు పల్లెవాళ్ళు వలవేసి పైకి తీశారు. శ్రీ చైతన్య దేవుల శరీరం సంస్పర్శతో వారికొక విధమైన పారవశ్యం కలిగింది. అప్పుడు వారు తమ పనులన్నింటినీ విడిచిపెట్టి హరినామ స్మరణ చేస్తూ పిచ్చివారి మాదిరి తిరగసాగారు. వారి బంధువులు ఎలాగూ ఈ విచిత్ర వ్యాధికి చికిత్స చేయలేకపోయారు. ఉపాయాంతరం కానక చివరికి శ్రీ చైతన్య దేవుల వద్దకే వెళ్లి మొరపెట్టుకున్నారు. శ్రీ చైతన్యుడు వారితో ఇలా అన్నాడు. ఏ పూజారి ఇంటికైనా వెళ్లి కాస్త అన్నం తీసుకొని వచ్చి వారి నోట్లో పెట్టండి. దానితో ఆ మైమరుపు తగ్గుతుంది. వారలా చేయగానే ఆ పల్లెవాళ్ళు పారవస్యాన్ని కోల్పోయి యథాస్థితికి వచ్చారు. ఆత్మ వికాసాన్ని నిరోధించడంలో ఐహిక జీవనం యొక్క అపవిత్రత యొక్క ప్రభావం అలాంటిది. యజమానిగా నటించిన సేవకుడు. ఒక ధనికుడు తన ప్రధాన సేవకుడికి తన యావదాస్తిని సంరక్షించే అధికారం ఇచ్చాడు. ఎవ్వరైనా ఆ సేవకుడిని "ఈ ఆస్తి ఎవరిది?" అని అడిగితే అతడు "అయ్యా! ఇదంతా నా సొత్తే. ఈ ఇల్లు, తోటలు అన్నీ నావే" అనేవాడు. ఈ రీతిలో జవాబు చెబుతూ అతడు అహంభావంతో కన్ను మిన్నుకు కానక సంచరించసాగాడు. ఒకరోజు ఆ సేవకుడు తన యజమాని ఆజ్ఞకు వ్యతిరేకంగా తోటలోని చెరువులో చేపలు పట్టడం తటస్థించింది. దురదృష్టవశాత్తు సరిగ్గా అప్పుడు యజమాని అక్కడికొచ్చి ఈ మాయలమారి చేస్తున్న పనిని చూశాడు. సేవకుడు అవిధేయతను, అక్రమాన్ని చూసి అతడు ఆగ్రహించి వెంటనే నౌకరీ నుంచి అతన్ని వెళ్ళగొట్టడమే కాక, నలుగురూ చూస్తుండగా మొహం వాచేతట్లు చివాట్లు పెట్టాడు. అంతేగాక అతడార్జించిన దాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. పాపం ఆ నిర్భాగ్యుడు తన సొంత సొత్తు అయిన పాతి గిన్నెలు, దుస్తులు ఉన్న రేకుపెట్టెను కూడా దిగవిడిచి పోవలసిన వాడయ్యాడు. దురాభిమానానికి ఫలితం ఇలా ఉంటుంది.